నమస్కారం సార్. స్వర్ణకమలం కళలకి పెద్దపీట వేస్తూ అంటే మీరు ఇక్కడి వరకు కొన్ని సినిమాలని సంగీతం, సాహిత్యం, నృత్యం ఇవన్నీ ఒక వాహికగా తీసుకుంటూ కుటుంబ కథా చిత్రాలు చెప్పారు. కానీ ఈ సినిమా మాత్రం భారతీయ కళలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, వాటి ఇంపార్టెన్స్, వాటిని యువత నెగ్లెక్ట్ చేస్తున్న తీరు, వాటి మీద ఒక రకంగా మీ అసంతృప్తిని, మీ యుద్ధాన్ని ప్రకటించిన విధానం, దానికి మీరు సొల్యూషన్ చెప్పిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా మొదలైంది ఈ ప్రయాణం అసలు? మనం నిత్యం మన ప్రాంతాల్లో చూస్తున్నటువంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాతావరణం, అందుట్లో ఒక 4 కాపురాలు ఉండే ఇళ్ళు, ఒక దాంట్లో ఒక తెలుగు మాస్టారు, కడుపుతున్న భార్య, ఇంకో దాంట్లోనేమో అసలు ఓనరు. ఈ పాత్రల్ని మనసులో పెట్టుకుని చుట్టూ అల్లినటువంటి కథ అది. ఇవన్నీ క్యారెక్టర్లు పట్టుకుని, ఈ పావులన్నీ పట్టుకుని చేసిన కథ స్వర్ణకమలం. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మగారు కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం, పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది. అబ్బబ్బా, ఏమిటండి? ఏమిటా గావు కేకలు? ఏ బడిలో వేశారు? ఏమిటా వంకాయ బజ్జీలోకే? ఇవాళ నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికీ ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే రత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఒళ్ళన్న తగ్గుతుంది. అయినా అదేటి బాబు, పనసన్నగా గోసిగుడ్డేటి, ఒళ్ళంతా నూనెటి కలిపి వచ్చేయండి బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సర్లే, నీళ్లు పెట్టు. ఆజ్ఞం, పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అంటర్వేర్లు, తువాళ్ళు. అమ్మా అమ్మా, ఏమిట్రా? నాన్నకు నా బయలు నట్టు ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కిందకాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కాళ్ళు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లూప్ లైన్లకు లాగించేసి 2 ఇంజల చేత షంటింగ్ చేయించేస్తాను రా, తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా, నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. హీరో కూడా మామూలుగా మనకి ఏదో ఒక 20 మోటార్ సైకిళ్ళు వేసుకుని 20 ఆ పిల్లలతో తిరిగి అవి చేసి ఇవి చేసి అనేది కాకుండా బ్యానర్ పెయింటర్ ఆఫ్టర్ ఆల్. శివ, ఆ బ్యానర్ థియేటర్ తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను. అలాగే సార్. నమస్కారం వెంకటేష్ గారు. 3 దశాబ్దాల కెరియర్ని పూర్తి చేసుకుంటున్నారు మీరు. అందరి తరఫున శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణకమలం కళా తపస్వి, అద్భుతమైన సృష్టి, అండ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ప్రతి వాళ్ళు కనీసం ఒక 3-4 సార్లైనా చూసుంటారనేది నా పర్సనల్గా నా అభిప్రాయం. అండ్ ఎవ్రీ టైమ్ దే సీ దట్ ఫిల్మ్, దే లిటరలీ లివ్ దట్ ఫిల్మ్. మీకు ఈ క్యారెక్టరైజేషన్ ఒక ఫస్ట్ టైం గురుగారు చెప్పినప్పుడు లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ అబౌట్ ఇట్? మీరు అడిగింది ఇట్ ఇస్ బీన్ వెరీ లాంగ్ కానీ, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్, because to tap somebody's inside, a lot of people only look at the outside of physical appearance or whatever it is, but here is a character who's trying to tell the other person there is something else beyond this physical thing. So get your inner purity, get your inner soul out. Adi chala inspirational character. I mean, you cannot get a better character, because in prati manshilonu mana regular life lo you have somebody else trying to inspire you. అలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. ఈ సినిమా హీరో క్యారెక్టరైజేషన్కి వస్తే ఒక చాలా మెచ్యూర్డ్, ఒక చాలా బ్యాలెన్స్ కావాల్సినటువంటి ఒక క్యారెక్టర్ అది. నాకు తెలిసి స్వర్ణకమలం మీరు చేసేటప్పటికి వెంకటేష్ గారి వయస్సు నటుడిగా నాకు తెలిసి 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంత మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్కి అప్పుడే వచ్చిన ఒక యంగ్ ఆర్టిస్ట్ని, ఒక హీరోని, ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ని మీరు ఆయన మీద ఎలా నమ్మకం ఉంచి తీసుకున్నారు?
25 ఏళ్ల కిందట తీసిన సినిమా గురించి మాట్లాడమంటాడు, అర్థం చేసుకోడు. ఎలా చెప్పడం కష్టం కదా. మా మదర్ ఎప్పుడు అంటూ ఉండేది ఆ సినిమా చూసినప్పుడల్లా, వెంకటేష్ చాలా నాజుగ్గా ఉన్నాడు రా దీంట్లో అనేది. ఆ మాట భలే మాట. ఆ లేతదనం అంటామే, ఆ లేతదనం కనిపిస్తుంది సినిమాలో. తాంబూలు వేసుకుని ఉంటాడు, నవ్వులుతూ ఉంటాడు, ఏదో చివుగా దవ్వుకురాగా ఉమ్మేసేస్తాడు, శుభ్రంగా ఉమ్మేసేసి మాట్లాడతాడు. ఎంత సంస్కారవంతుడైతే ఇప్పుడు ఎంత తండ్రి కానీ అంత ఇది కానీ ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఎదుట అలా ఉండాలి అన్న ఇది.